వెల్కమ్ టు శ్రావణస్ మీడియా. ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకి వస్తున్నాయి. స్థానిక ఎన్నికల వేళ కూటమి వైసీపీలో రాజకీయం మారుతోంది. ఏకపక్షంగా గెలుపు ఉండాలని కూటమి నేతలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇటు వైసీపీ సైతం సై అంటోంది. ఇదే సమయంలో 2029 టార్గెట్గా పావులు కదుపుతున్నారు. ఈ సమయంలోనే మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది. వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల కోసం పార్టీ అధినేత జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు హెచ్చరిక చేశారు. కూటమి ఎక్కడైనా ఏకగ్రీవం చేసుకుంటే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జికు వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఈ సమయంలో పార్టీలో చర్చ జరుగుతున్న వేళ అనిల్ కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో తనకో పేజీ ఉందని, తనకో చరిత్ర ఉందన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తనకు జగన్ సీట్ ఇచ్చారని, మంత్రిగా అవకాశం కల్పించారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చినా రాకపోయినా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సంతృప్తి తనకు చాలంటూ అనిల్ వ్యాఖ్యానించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో అనిల్కు కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించారు. విస్తరణలో అనిల్ స్థానంలో నెల్లూరు నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రిగా అవకాశం దక్కింది. ఇక 2024 ఎన్నికల్లో అనిల్ను నెల్లూరు కాదని నరసరావుపేట ఎంపీగా బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో అనిల్ ఓడిపోయారు. అనిల్ సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ నుంచి మైనార్టీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్కు జగన్ సీటు కేటాయించారు. ప్రస్తుత మంత్రి నారాయణ చేతిలో ఖలీల్ 72,489 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ప్రస్తుతం నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సీటు ఆశిస్తున్నారు. దీంతో అనిల్కు సీటు దక్కడం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సమీకరణాల వేళ అనిల్ ముందస్తుగానే వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. అయితే అనిల్కు జగన్ ఎలాంటి అవకాశం ఇస్తారు, భవిష్యత్ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.